యుద్ధం మొదలయ్యే ముందు అర్జునుడు ఒక ముఖ్యమైన ప్రశ్న అడిగాడు. నేను ఎవరితో యుద్ధం చేయాలి? ఇక్కడ యుద్ధం ప్రారంభం కాలేదు. కానీ అర్జునుడి మనసులో యుద్ధం అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఈ ఒక్క ప్రశ్నే గీతా ఉపదేశానికి ద్వారం తెరిచింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జీకేఎల్ విత్ సత్యభామ. లాస్ట్ శ్లోకంలో అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి 2 సేనల మధ్య రథం నిలపమని కోరాడు కదా! అది కేవలం స్థానం మార్పు కాదు. అది ఒక అంతర్మథనం ప్రారంభం. అదే భగవద్గీతలోని 22వ శ్లోకం. భగవద్గీత 22వ శ్లోకం. యావదేతా నిరీక్షేహం యోద్ధుకా మానవ స్థితాన్ కైర్మయా సహయోద్ధ వ్యమస్మిన్ రణసముద్యమే. అంటే ఏంటో తెలుసా? ఈ యుద్ధ రంగంలో యుద్ధం చేయాలని నిలిచిన వారిని నేను బాగా పరిశీలించాలి. ఈ సంగ్రామంలో నేను ఎవరితో తలపడవలసి ఉంటుందో చూడాలి. చూసారా ఇక్కడ? ఇది కేవలం యుద్ధానికి ముందు మాట మాత్రమే కాదు. ఇది ఒక మనిషి లోపల మొదలయ్యే అంతర్మథనం. అర్జునుడు ధైర్యవంతుడు. ఇంకా అతడు ఒక యోధుడు కూడా. కానీ యుద్ధానికి ముందుగా ఎవరితో పోరాడుతున్నాను అని తెలుసుకోవాలనుకున్నాడు. అతనికి స్పష్టత కావాలి. కోపం కాదు, అతనికి అవగాహన కావాలి. ఇప్పుడు మనం ఈ శ్లోకం లైన్ బై లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ లైన్ ఏంటి? యావదేతా నిరీక్షేహం యోద్ధుకా మానవ స్థితాన్. సో, ఇక్కడ యావత్ అంటే అంతవరకు, అంటే అంటిల్. ఏతాన్ అంటే వీరందరిని. ఇంకా నిరీక్షే అంటే నేను పరిశీలించాలి. అహం అంటే నేను. యోద్ధుకామాన్ అంటే యుద్ధం చేయాలని ఆశించిన. అవస్థితాన్ అంటే యుద్ధ రంగంలో నిలిచిన. ఈ లైన్ ఒక మీనింగ్ ఏంటో తెలుసా? యుద్ధం చేయాలని ఆశించి ఇక్కడ నిలబడి ఉన్న ఈ వారందరిని నేను బాగా పరిశీలించాలి. దీని యొక్క డీప్ మీనింగ్ ఏంటో తెలుసా? ఇది ఒక యోధుడి మాట మాత్రమే కాదు. ఇది ఒక మనిషి అంతర్మథనం. అర్జునుడు అంధకోపంతో యుద్ధం చెయ్యలేదు. అతడు ముందుగా తెలుసుకోవాలనుకున్నాడు. నా ఎదుట ఉన్నవారు ఎవరు? ఇక్కడ ఒక గొప్ప పాఠం కూడా ఉంది తెలుసా? కోపం ముందు అవగాహన, చర్య ముందు పరిశీలన. యుద్ధం కేవలం ఆయుధాలతో మాత్రమే కాదు. అది సంబంధాలతో కూడుకున్నది. అర్జునుడు తన శత్రువులను కాదు, తన బంధువులను చూడబోతున్నాడు. సెకండ్ లైన్ ఏంటి? కైర్మయ సహ యోద్ధ వ్యమస్మిన్ రణసముద్యమే. కైహ అంటే ఎవరితో, మయా అంటే నేను, సహ అంటే కలిసి, యోద్ధవ్యం అంటే యుద్ధం చెయ్యాలి, అస్మిన్ అంటే ఈ, రణసముద్యమే అంటే యుద్ధ ప్రయత్నంలో. సో, ఈ లైన్ ఒక మీనింగ్ ఏంటో తెలుసా? ఈ మహాయుద్ధంలో నేను ఎవరితో తలపడవలసి ఉంటుందో తెలుసుకోవాలి. దీని యొక్క భావం ఏంటో తెలుసా? ఇక్కడ అర్జునుడు ధైర్యహీనుడు కాదు. అతనికి ఒక స్పష్టత కావాలి. ఒక స్పష్టతను కోరుతున్నాడు. అతడు ప్రశ్నిస్తున్నదేంటి? ఈ పోరాటం ఎవరి మీద? కానీ ఆ ప్రశ్నలో దాగి ఉన్నది ఇంకొకటి. ఈ పోరాటం నిజంగా అవసరమా? అర్జునుడు బయట ఉన్న యోధులను చూడాలి అనుకుంటున్నాడు. కానీ ఆ క్షణం నుంచే అతను తన లోపల ఉన్న సందేహాలను కూడా ఎదుర్కొంటున్నాడు. ఈ శ్లోకం యొక్క భాష్య సారాంశం ఏంటో తెలుసా? శ్రీకృష్ణుడు దేవాది దేవుడైన తన భక్తుని కోసం రథసారథి పాత్రను స్వీకరించాడు. అతడు అచ్యుతుడు. ఎప్పుడు తన స్థితి నుండి దిగజారని వాడు. భక్తుడు ఆజ్ఞాపించినట్లు కనిపించినా అది దివ్య ప్రేమ బంధం. భగవంతుడు మరియు భక్తుని మధ్య సంబంధం సేన మరియు అనురాగంతో నిండింది. ఇప్పుడు ఇది మన లైఫ్‌తో ఏ విధంగా కనెక్ట్ అవుతుందో ఒక ఎగ్జాంపుల్‌తో చెప్పనా నేను? ఫర్ ఎగ్జాంపుల్ మన జీవితంలో కూడా చాలా సార్లు మనం ఒక రణరంగంలోనే ఉంటాం కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్‌లో కాన్‌ఫ్లిక్ట్, లేదా ఫ్యామిలీలో మిస్‌అండర్‌స్టాండింగ్, లేదా ఫ్రెండ్స్ మధ్య ఈగో ఇష్యూస్, లేకపోతే కెరీర్ డెసిషన్స్. మనం వెంటనే రియాక్ట్ అవుతాం కదా! కోపంతో మాట్లాడతాం, ఆవేశంతో నిర్ణయం తీసుకుంటాం. కానీ ఇక్కడ అర్జునుడు మాత్రం ఏం చేశాడు? అతడు ముందుగా ఆగాడు, చూసాడు, పరిశీలించాడు. అతడు అడిగిన ప్రశ్న, నేను ఎవరితో యుద్ధం చేయాలి? మన జీవితంలో కూడా అడగాల్సిన ప్రశ్న. ఈ సమస్య నిజంగా ఎవరిది? నేను పోరాడాల్సింది వ్యక్తితోనా? లేక పరిస్థితితోనా? ఇది నా అహంకారమా? లేక ధర్మమా? ఆగి పరిశీలించే వ్యక్తి తప్పులు తక్కువ చేస్తాడు. ఆలోచించకుండా స్పందించే వ్యక్తి పశ్చాత్తాపం ఎక్కువ అనుభవిస్తాడు. ఈ శ్లోకం మనకు చెప్పే ఒక గొప్ప సత్యం ఏంటో తెలుసా? పోరాటం ముందు స్పష్టత అవసరం. అర్జునుడు శక్తివంతుడు. అతడు
వెంటనే యుద్ధం చెయ్యగలడు. కానీ అతడు అలా చెయ్యలేదు. ఎందుకంటే ధర్మయుద్ధం కూడా వివేకంతోనే ప్రారంభం కావాలి. ఇక్కడ ఒక 3 స్థాయిలు ఉన్నాయి. ఒకటి బయట యుద్ధం, ఇంకోటి మనసులో సందేహం, ఇంకొకటి ఆ సందేహానికి జ్ఞానం ద్వారా సమాధానం. అర్జునుడు బయట యోధులను చూడాలి అని అడిగాడు. కానీ గీత అతనికి లోపల ఉన్న అజ్ఞానాన్ని చూపించింది. సో, ఈ శ్లోకం మనకేం నేర్పిస్తుందో తెలుసా? రియాక్షన్ కన్నా రిఫ్లెక్షన్ చాలా గొప్పది. ఎమోషన్ కన్నా అవేర్‌నెస్ అనేది గొప్పది. యాక్షన్ ముందు క్లారిటీ అనేది చాలా అవసరం. కొన్నిసార్లు మన జీవితాన్ని రక్షించేది మన శక్తి కాదు, మనం ఆగే సామర్థ్యం. ఇంకా క్లియర్‌గా చెప్పాలి అంటే నిర్ణయం ముందు పరిశీలన అవసరం. భావోద్వేగం ముందు వివేకం అనేది ముఖ్యం. యుద్ధం ముందు ధర్మ విచారం అనేది చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు మన జీవితంలో మన శత్రువు బయట ఉండకపోవచ్చు. కానీ మన అహంకారం, మన అసూయ, మన భయం మన నిజమైన శత్రువులు కావచ్చు. అందుకే ఈ శ్లోకం మనకు చెప్పేది ఆగి ఆలోచించు. తర్వాతే అడుగు వెయ్యి. సో, ఫైనల్‌గా అర్జునుడు యుద్ధానికి ముందు ఆగాడు. ఆ ఆగిన క్షణమే గీత అనేది ప్రారంభమైంది. మన జీవితంలో కూడా ఒక్కసారి ఆగి ఆలోచిస్తే చాలా తప్పులు నివారించవచ్చు. కొన్నిసార్లు మన జీవితాన్ని మార్చేది కూడా ఆ ఒకే ఒక్క ప్రశ్న మాత్రమే. సో, మీరు కూడా ఏదైనా చేసే ముందు ఒక్క క్షణం ఆగి ఆలోచించు. ఇది ఈరోజు శ్లోకం. తర్వాత శ్లోకంలో కృష్ణుడు రథాన్ని ముందుకు తీసుకెళ్ళి అర్జునుడికి ఒక కఠినమైన సత్యాన్ని చూపిస్తాడు. ఆ దృశ్యం అతని మనసుని పూర్తిగా కదిలిస్తుంది. ఇలాంటి గీతా ప్రయాణంలో నాతో కలిసి మీరు ఉండాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై శ్రీకృష్ణ.